యేసుక్రీస్తు ప్రభువులో మీకు అందరికీ వందనములు. మీకు ఎవరికైనా సరే రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదా? అయితే మీరు ఒకటి గమనించండి. నిద్ర పట్టడం లేదంటే మరి రాబోయే దినాల్లో కానీ, మరుసటి రోజు కానీ ఏదైనా ఒక శోధన, తొందర, కీడు రాబోతుంది అని ఒక అర్థం. మరొకటి ఏంటంటే లేచి ప్రార్థన చేస్తే ఆ కీడుని జయించవచ్చు అని కూడా అదొక సంకేతం. కాబట్టి ఎవరికైనా మీకు నిద్ర పట్టకపోతే కనుక రాత్రి చక్కగా మీరు ప్రార్థన చేసుకోండి. అందరూ నిద్రపోతారు, ప్రశాంతంగా ఉంటుంది. మీరు మరి ఏ ఫోన్లు చూసుకోకుండా రాత్రులు చక్కగా ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ పైన ప్రార్థనాత్మ ఇస్తాడు. మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రార్థన చేయండి. మరి ఇంకేదో అనారోగ్య సమస్య ఉంటే వాటి గురించి ప్రార్థన చేసుకోండి. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ మీ హృదయం కూడా తేలికవుతుంది. తర్వాత దేవుడు కూడా తన కార్యాన్ని తప్పకుండా జరిగిస్తాడు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయండి. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కాబట్టి మీరు కూడా దేవుని చేత ఆశీర్వదించబడతారు. దేవుడి మాటలు మీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.